హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రైడే వ్లాగు. సమ్మర్ హాలిడేస్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ వ్లాగు. అమ్మ అయితే పొద్దున్న లేచి ముగ్గులు పెట్టింది. అమ్మ కూడా ముగ్గులు బాగా వేస్తుంది. నేనైతే పొద్దున్నే కాసేపు పూల మొక్కల దగ్గర అయితే స్పెండ్ చేస్తాను. హాలిడేస్ అప్పుడైతే చెట్ల దగ్గరకు వస్తే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. స్కూల్స్ ఓపెన్ అయితే మనకైతే అంత టైం అయితే ఉండదు కదండి. ఇప్పుడైతే కొంచెం రిలాక్స్గా ఉంటాము. ఇంకా మా చెట్లు చూడండి, మ్యాంగో ట్రీ. ఇది మ్యాంగోస్ కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే పచ్చడి పట్టింది కదా అమ్మ, ఇంకా కొన్ని అయితే ఉంచింది చెట్టుకైతే. ఇవి పండితే చాలా బాగుంటాయండి, అందుకని ఉంచాము చెట్టుకైతే. మన ఇంట్లో ఉన్న చెట్టుకాయ తింటే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ కరివేపాకు మొక్క కూడా పెట్టింది, ఇప్పుడే బాగా వస్తుంది. మార్నింగ్ అయితే క్లైమేట్ చాలా బాగుంటుంది. అమ్మ వాళ్ళది పల్లెటూరు. ఇంకా ఇక్కడైతే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు. ఇక్కడ చూడండి, రామచిలుక అయితే జామ చెట్టు మీద జామకాయ తింటుంది, సౌండ్ చేస్తూ తింటుంది. ఎంత క్యూట్గా ఉందో రామచిలుక, చాలా బాగుంది. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నానని చూసి అదైతే పారిపోయింది. నేను ఇంకా ఎలాగోలా అయితే వీడియో తీశాను. ఇలా నేచర్ని చూస్తూ పనులు అయితే చేసుకుంటున్నాము మేము. ఇంకా అమ్మ అయితే టీ ఇచ్చింది. నేనైతే ఇంకా బయట కూర్చొని టీ తాగాను. చెట్ల మధ్యలో కూర్చొని అలా టీ తాగుతుంటే పొద్దున్నే బాగుంటుంది. ఇంకా ఈరోజైతే అమ్మ పుదీనా చట్నీ చేయమని చెప్పింది, అందుకని పుదీనా ఇంకా కొత్తిమీర అయితే తీసి ఒలుస్తున్నాను. రెండు బాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇంకా నేను బయట కూర్చొని అయితే పుదీనా ఒలుస్తున్నాను. ఒలవటం పూర్తయినాక నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. ఈరోజు ఫ్రైడే కదండి, పూజ అయితే కంపల్సరీ ఎక్కడున్నా ఫ్రైడే. నేను లలిత అమ్మవారికి 9 శుక్రవారాలు అయితే చేస్తున్నాను కదా, ఆ వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. పానకం నైవేద్యంగా పెట్టుకొని మన కోరిక ఏదో అమ్మవారికి చెప్పుకొని 9 శుక్రవారాలు లలితా సహస్రనామం కనుక చదువుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. ఇదైతే నాకు 4th వీకు. కొంతమందికి అయితే డౌట్ రావచ్చండి, మనం ఊరొచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చా ఇలా పూజలు అనేది. ఏమీ కాదండి, తప్పకుండా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నాకు ఇంతకుముందు అయితే డౌట్ వచ్చేది, నండూరు గారి ఛానల్లో అయితే చూశాను. ఆయన చెప్పారు ఎక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదని. నేను అందుకని కంటిన్యూ అయితే చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి.
అవన్నీ పూజకైతే కోస్తున్నాను. నేనైతే ఎన్ని పూలుండా పెట్టేస్తానండి. నిండుగా పూజా మందిరాన్ని అలంకరించుకుంటే పూలతో నాకు చాలా ఇష్టము. పూజా మందిరం కూడా అందంగా ఉంటుంది కదండి, రకరకాల పూలతో అలంకరించుకుంటే. పూలు కోయటం పూర్తయిన తర్వాత పిల్లలకైతే నేను ఇక్కడ టిఫిన్ వేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు. పిల్లలు దోశలు అయితేనే ఇష్టంగా తింటారు. పిల్లలకి టిఫిన్ పెట్టిన తర్వాతే పూజ స్టార్ట్ చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. పిల్లలైతే మనల్ని ఇంకా డిస్టర్బ్ చేయరు. అమ్మ అయితే దోశలోకి పల్లీ చట్నీ అయితే చేసింది. పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి టిఫిన్స్ వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే టిఫిన్ తింటున్నారు. నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజా మందిరాన్ని అయితే అలంకరించుకుంటున్నాను. పూజ అంటేనే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఫ్రైడే అండ్ సాటర్డే అయితే ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది. పటాలన్నిటికీ పూలని అలంకరించుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ చెట్టున అయితే మల్లెపూలు పూస్తున్నాయి. ఆ పూలన్నీ అయితే నైట్ కోసేసి మాల కట్టాను. ఈరోజు అమ్మవారికి వేయచ్చు కదా అని. కనకాంబరాలు కూడా కలిపి మాల కట్టి అమ్మవారికి అయితే అలంకరించాను. మిగిలిన పూలన్నిటినీ కూడా ఇలా పటాలకైతే అలంకరించుకున్నాను. అమ్మవారికి తాంబూలం పెడదామని అయితే తమలపాకులు కోస్తున్నాను. అమ్మవారి ఇంట్లో తమలపాకు చెట్టు కూడా ఉంది. తమలపాకులు అయితే కోసేసి అమ్మవారికి తాంబూలంలో పెట్టాను. ఫైనల్గా అయితే చూడండి, పూజా మందిరాన్ని ఇలా అయితే అలంకరించుకున్నాను. రంగురంగుల పూలతో అయితే పూజా మందిరం కలకల్లాడుతూ ఉంది. దీపారాజన అయితే చేసుకుంటున్నాను. లలిత అమ్మవారికి పానకం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అమ్మవారి దగ్గర పెట్టుకొని లలితా సహస్రనామం అయితే పారాయణ చేస్తున్నాను. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల చప్పకాశోక పున్నాక సౌగంధికలస్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళకస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ ద్రోణాభివిశేషక వదనస్మర మంగళ్య క్రోతోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాపలోచన నవచంపక పుష్పాభ నాశాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాశాభరణ బాసుర కదంబ మంజరీ కృప్త కన్నపూర మనోహర తాటంక యగులీభూత తపనోడుప మండల
ఇలా అయితే అమ్మవారికి లలితా సహస్రనామం పారాయణ అయితే పూర్తి చేసుకున్నాను. అమ్మవారికి పానకం అయితే నివేదన చేసి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలా అయితే నా ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక బయట తులసమ్మ దగ్గర అయితే నీళ్లు పోసి తులసమ్మకి పూలతో అయితే అలంకరించుకున్నాను. కడ్డీలు వెలిగించుకొని తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ పానకాన్ని ప్రసాదంగా అయితే తీసుకుంటున్నాము. పూజ అంతా కంప్లీట్ అయినాక పానకాన్ని ప్రసాదంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా వంటలోకి అయితే వచ్చేసాను. పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే పాయసం చేసాము. సగ్గుబియ్యం ఇంకా సేమియాలతో అయితే పాయసం రెడీ చేశాను. పాలు పోసి అయితే ఇక్కడ మిక్స్ చేశాను. తర్వాత ఇంకా అందరం పాయసం అయితే తాగేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత పుదీనా చట్నీలోకి అయితే పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకుంటే పుదీనా చట్నీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. పుదీనా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఏదో రూపంలో పుదీనాని అలవాటు చేస్తే హెల్త్ చాలా బాగుంటుంది. పిల్లలకి నులి పురుగులు అవి ఎక్కువ లేకుండా చేస్తుంది పుదీనా అనేది. అందుకని పిల్లలకి పెడుతూ ఉండాలి. మనకైనా చాలా మంచిది. పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు పిల్లలైతే కేక్ చేయమ్మా అని అడిగారు. అందుకని కేక్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మైదా పిండి అయితే వాడట్లేదండి. మైదా అంత మంచిది కాదు కదా హెల్త్కి. అందుకని గోధుమ పిండి అయితే వాడుతున్నాను. కేక్ రెసిపీ అయితే ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. పిల్లలకి హాలిడేస్ కదండి, తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలా మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. బయట ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మంచిది. రేపైతే మేము అక్క వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. అక్కడ కూడా సంబరాలు అయితే జరుగుతున్నాయి. అందుకనైతే అక్క మమ్మల్ని ఇన్వైట్ చేసింది. మేమైతే రేపు వెళ్తాము. సో అక్కడ అక్క వాళ్ళ మనవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కేక్ ఇష్టంగా తింటారని అయితే చేసేసాను. అక్కడ సంబరం ఎలా జరిగిందనేది వీడియో మీకు పెడతాను. తప్పకుండా అందరూ చూడండి. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో.
కట్ చేసి చూస్తే ఎంత పఫీగా ఉన్నాయో, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కేకు. టేస్ట్ కూడా చాలా బాగుందమ్మా అని పిల్లలైతే అన్నారు. ఈరోజైతే నేను తినను కేకు, ఫ్రైడే కదండి, ఎగ్ ఉంటుందని. సో పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.